ఓకే. కింద పడ్డ తర్వాత మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారని విన్నాము. అవును. ఎన్ని రోజులు అడ్మిట్ అయ్యారు? గాంధీలో 4 రోజులున్నా. హ్మ్. అరే కుర్చీ తాత వచ్చిన డాక్టర్లు, నర్సులు, ఆయలు, చివరికి పేషెంట్లు హ్మ్. సెల్ఫీలు. హ్మ్. ఒక చిన్న పిల్లాడిని చూసినట్టు చూసిన డాక్టర్లు. పోంగానే ఆక్సిజన్ పెట్టిళ్ళు దమ్మొస్తుంటే. హ్మ్. 4 రోజులు, రోజు 2 గంటలు పెట్టిళ్ళు. హ్మ్. ఆ తర్వాత ఒక డాక్టర్ అబ్బాయి వచ్చన్నాడు. హ్మ్. 4 రోజుల తర్వాత కొంచెం క్యూర్ అయినాక, తాత రకరకాల రోగపోళ్ళు ఉంటారు. హ్మ్. మంచి హెల్త్ ఎందుకు కాపాడుకుంటావు, హ్మ్. వేస్ట్ చేసుకుంటావు, మెడిసిన్ రాసిస్తా రేపు వెళ్ళిపో హ్మ్. అని 1000 రూపాయలు ఇచ్చిండమ్మా. హ్మ్. ఉన్న 500 నోట్లు సల్లా బతకని ఆ బాబు యంగ్ పర్సన్. హ్మ్. ఇక ఇంకొక మేడం వచ్చింది డాక్టర్ అమ్మ. హ్మ్. ఎక్కడికి పోతావు తాత అన్నది. అమ్మ పోతే రహమత్ నగర్ పోతా లేకపోతే వరంగల్ పోతా అమ్మ అన్న. వరంగల్ ఎవరు ఉంటారు? నా సొంతూరమ్మా. కానీ వరంగల్ ఇప్పుడు ఎవరున్నారు? ఆ పెద్దక్క. హ్మ్. బాగా చూసుకుంటారు. హ్మ్. మొన్న పోయినమ్మా వారం రోజులు. అప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చిండు నా పాప నా భార్య సుమన్ టీవీలో. హ్మ్. మా నాన్న ఉన్నాడా లేడా, కుర్చీ తాత ఎటు పోయినమ్మా, వాళ్ళు ఏడుస్తుంటే నేను తట్టుకోలేడమ్మా. నా కూతురు కానీ నా భార్య కానీ ఏడవద్దు. ఆమెను ఏడిపిస్తే వాడైనా సరే ఇంటికి పోయి చంపేస్తా. హ్మ్. జైలు పోయినా బెడ్ ఫుడ్ ఫ్రీ, ఫుల్ సెక్యూరిటీ, దగ్గిన తుమ్మిన టాబ్లెట్, ఇంటికి పోయి చంపేస్తా. నెక్స్ట్